హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మేము వచ్చామనేసి మా అక్క మా కోసం చికెన్ బిర్యానీ చేస్తుంది. మా అక్క చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తుంది, బాగా కుదురుతుందంట. నువ్వు కూడా చూసి నేర్చుకో, ఇది చేసుకోవడం చాలా ఈజీ, త్వరగా కూడా అయిపోతుంది అనేసి నాకు చెప్తుంది మా అక్క. ఇద్దరం మాట్లాడుకుంటూ వంట చేయడం స్టార్ట్ చేశాము. ఊరికి వెళ్ళిన నుంచి అసలు పని పాట ఏం లేదు, తినడము పడుకోవడము. పని లేకపోయేసరికి అసలు నిద్ర కూడా రావట్లేదు, ఫుల్ రెస్ట్ దొరికింది నాకు. ఫస్ట్ ఆనియన్స్ని బాగా సన్నగా కట్ చేసింది. ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగా వేగుతాయంట. ఆనియన్స్ అన్ని కట్ చేసినాక బాగా చేతితో నలిపింది. తర్వాత ఆయిల్ పోసి వాటిని బాగా నూనెలో డీప్ ఫ్రై చేసింది. ఇంకా మా పిల్లలు చికెన్ బిర్యానీ చేస్తున్నామనేసి కిచెన్లోకి ఎన్నిసార్లు తిరిగారో, అయిందా అనేసి బిర్యానీ అదేదో 10:30కే ఆకలేస్తుందంట ఈరోజు వాళ్ళకి చికెన్ బిర్యానీని చూసి. మా అక్కకి చిన్నప్పటి నుంచి వంటల మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. అప్పుడు ఈటీవీ ఛానల్లో అభిరుచి వచ్చేది కదా, దాంట్లో చూసి కొత్త కొత్త వంటలు చిన్నప్పుడే ట్రై చేసేది. అవి దొరకకుండా మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్కెట్ జరిగేది మాకు, అప్పుడు వెళ్ళి మా అక్క తెచ్చుకొని అవి ట్రై చేసి ఇంట్లో మాకు పెట్టేది. ఇప్పుడంటే సెల్లు ఉంది, ఏ వంట కావాలన్నా సరే సెల్లులో కొట్టడము, చూసి చేయడము. అప్పుడైతే సెల్లులు లేవు, ఏం లేవు, టీవీలో వస్తాయి కదా. అప్పుడు మా అక్క టీవీ ముందర కూర్చొని బుక్కు పెన్ను పెట్టి రాసుకునేది. అలా రాసుకొని మరుసటి రోజు కావాల్సినటువన్నీ తెచ్చుకొని ట్రై చేసేది. అప్పుడు మా అక్క వంటలు చేస్తుంటే చూసేదాన్ని, ఇప్పుడు కూడా వంట చేస్తుంటే చూస్తున్నా. అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే, అప్పుడు పెళ్ళి కాలేదు, ఇప్పుడు పెళ్ళి అయింది, అంతే తేడా. ఆనియన్స్ను బాగా వేయించి పక్కన పెట్టుకుంది. తర్వాత చికెన్ని కడిగేసి దాంట్లో మసాలాలన్నీ పట్టిస్తుంది. ఫస్ట్ అల్లం పేస్ట్ వేసింది. ఆ అల్లం పేస్టును చికెన్కి బాగా పట్టిస్తుంది. ఈ చికెన్లో 2 లెగ్ పీసెస్ వస్తాయంట. ఒకటి ఎప్పుడు మా తమ్ముకి ఇస్తుందంట. ఇప్పుడు మా తమ్ముతో పాటు మా పిల్లలు కూడా ఉన్నారు, మరి ఎలా అనేసి మా అక్క అడుగుతుంది. అంటే మా పిల్లలు లెగ్ పీస్ ఏం తినర్లే అనేసి చెప్పాను. ఒకటి మా తమ్ముడికిను, ఒకటి మా తమ్ముడికి, ఇద్దరికి సరే ఒక లెగ్ పీస్ అనేసి పెట్టాము. మా అక్క వాళ్ళ బాబు చికెన్ లెగ్ పీస్ ఒక్కటే తింటాడంట, ఇంకా చికెన్ పీస్లు ఈ ముక్కలు అవేం తినడంట. అందుకోసం అనేసి వాడి కోసమైనా సరే మా అక్క లెగ్ పీసెస్ అయితే తెప్పిస్తుందంట. మా అక్క చికెన్ బిర్యానీ చేస్తున్నానని చెప్పినప్పటి నుంచి పిల్లలు అయితే, మా అక్క పిల్లలు మా పిల్లలు కిచెన్లోకి బయటికి ఎన్నిసార్లు తిరిగారో, అయిందా చేశారా చికెన్ బిర్యానీ అనేసి మా అక్క అంటుంది. మా పిల్లలు ఎప్పుడు ఇలా అడగలేదు, ఫస్ట్ టైం ఇలా అడుగుతున్నారంటే మా పిల్లలను చూసి నేర్చుకుంటారులే అనేసి అంటున్నా నేను. మా పిల్లల ఇంట్లో అంతే, చికెన్ చేస్తున్నామంటే కిచెన్లోకి బయటికి ఎన్నిసార్లు తిరుగుతారో. ఇప్పుడు మా అక్క పెరుగులో ఇంకా అన్నీ వేసి కలుపుతుంది. బాగా గట్టిగా ఉన్న పెరుగు తీసుకుంది. ఆ పెరుగులో కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. ఊరికి వెళ్ళాక అక్కడ వారం రోజులు ఉన్నాము మేము. ఆ వారం రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు. అదే ఇక్కడ ఉన్నామంటే రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. నాకు ఎక్కువ రోజులు స్పెండ్ చేసినట్టే అనిపించలేదు. త్వరగా రోజులు గడిచిపోయి ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా గడిచిపోయాయి. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ చేయండి. నాకు మా అక్కకి మంచి బాండింగ్ ఉంది. ఎందుకంటే హాస్టల్లో ఉన్నా నేను మా అక్క ఒకే హాస్టలు, ఒకే కాలేజీ అనమాట. అందుకే నాకేం అంతగా మా అక్క దూరం అయ్యా అనే ఫీలింగ్ ఉండదు. మా తమ్ముడు మాత్రం చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నాడు. మేము చిన్నప్పటి నుంచి వాడిని చాలా మిస్ అయ్యే వాళ్ళము. హాలిడేస్కి వచ్చినప్పుడు మాత్రము మా అక్క మా తమ్ముడు చాలా బాగా కొట్టుకునేవాళ్ళు. నేనైతే వాళ్ళతో ఏమంత గొడవ పడను. మేము చిన్నప్పుడు టీ బాగా తాగేవాళ్ళము. మా ఇంట్లో ఒక గ్లాసు ఉంటుంది, అట్లాంటివి మా అమ్మోళ్ళు మేము ముగ్గురం కొట్టుకోకూడదు అనేసి 3 గ్లాసులు అలాంటివే తెప్పించారు. ఎవరి గ్లాసు వాళ్ళకనేసి. టీ అక్కడికి మాత్రం కట్టు దాటకూడదు, అంత టీ మాకు కావాల్సిందే. నేను మా అక్క టీ తాగేశాము. ఇంకా మా తమ్ముడికి టీ లేదు, వాడు నిద్ర లేటుగా లేచాడు. టీ లేదు, అప్పుడే మా అమ్మ మజ్జిగ చేసేసి అక్కడ పెట్టేసి వెళ్ళింది. మా తమ్ముడు టీ ఏదనేసి అడిగాడు. టీ లేదంటే మజ్జిగ చేసిన సర్వ తీసుకెళ్ళి గ్యాస్ పైన పెట్టాడు. మా అమ్మ వచ్చి మజ్జిగ చేశాను కదా ఎక్కడ ఉన్నాయని అడిగితే గ్యాస్ మీద పెట్టాడు. అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే మాత్రం చాలా ఫన్నీగా అనిపిస్తుంది. చిన్నప్పుడు విషయాలన్నీ తలుచుకుంటే చాలా నవ్వు వస్తుంది. అవన్నీ దాటేసి ఇప్పుడు ఎలా ఉన్నాం అనేసి టీని చూస్తే ఇప్పుడు చిన్న గ్లాసే తాగుతున్నాము, అప్పుడు అంత పెద్ద పెద్ద గ్లాసులకు టీ ఎలా తాగాము అనేసి నవ్వు వస్తుంది ఒక్కోసారి. మేము ఆడుకున్న ఆటలన్నీ మన పిల్లలకు అసలు తెలియని కూడా తెలియదు. వాళ్ళకి ఈ ఆటలు ఎలా ఉంటాయి కూడా తెలియదు. ఎప్పుడు ఫోను, టీవీ ఇదే వాళ్ళ ప్రపంచము. అదే మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎప్పుడు ఆటలు
పొద్దున్న లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఎప్పుడు ఆడుకునే వాళ్ళము. నాకు వాళ్ళ బాల్యం చూస్తే ఒక్కోసారి అనిపిస్తుంది, పాపం వీళ్ళకి ఏమీ ఆటలు తెలియదు కదా అనేసి. మనం ఎంజాయ్ చేసినంత లైఫ్ మన పిల్లలు ఎప్పుడు ఎంజాయ్ చేయాలి? అసలు వాళ్ళకి ఆటలు అంటే ఏమిటో తెలియదు. ఎప్పుడు చూసినా సెల్లు, టీవీ 2 తప్పిస్తే ఇంకేమి తెలియదు. బయటికి వెళ్ళి ఆడుకోండిరా అంటే కూడా అసలు ఆడుకుంటలేరు. సెల్లు, టీవీ ఇది తప్పిస్తే వాళ్ళకి ఏం తెలియదు. నాకు ఒక్కోసారి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది, మనం ఎంజాయ్ చేసినంత లైఫ్ వీళ్ళలో 10% కూడా ఎంజాయ్ చేస్తలేరు అనేసి. మా అక్క చికెన్ బిర్యానీ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు దాకా మనం పెరుగులో కలిపి పెట్టుకునేటివన్నీ చికెన్ ముక్కలు కలిపి పెట్టేసి దాంట్లో పుదీనా, కొత్తిమీర అన్నీ కలిపేసి ఒక 1/2 అవర్ కానీ గంట సేపు కానీ అన్నీ కలిపి పెట్టుకోవాలంట. కలిపి పక్కన పెట్టుకుంటే చికెన్ బిర్యానీకి చాలా టేస్ట్గా ఉంటుందంట. మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ను, కాంచి చల్లార్చుకున్న ఆయిల్ ఇవన్నీ కలిపి పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపి పెట్టుకొని మూత వేసి ఒక గంట సేపు పాటు పక్కన పెట్టుకోవాలి. అంతలోపల మా అక్క బిర్యానీకి బియ్యం కూడా కడిగి పెట్టింది. అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా కొద్దిగా సేపు రెస్ట్ తీసుకొని కిచెన్ మొత్తం క్లీన్ చేసేసింది మా అక్క. మసాలాలు అవన్నీ అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే బిర్యానీ చేయడం త్వరగా అయిపోతుందంట. అందుకే ముందే అవన్నీ స్టార్ట్ చేసేసింది. ఇంకా తర్వాత 1 అవర్ తర్వాత బిర్యానీ చేయడం స్టార్ట్ చేసింది. బిర్యానీ అనుకున్నప్పటి నుంచి ఏదో ఒకటి ఎవరో ఒకరు రావడం డిస్టర్బ్ చేయడం. బిర్యానీ స్టార్ట్ చేస్తున్నప్పుడే వాటర్ ప్యూరిఫై అతను వచ్చాడు వాటర్ ప్యూరిఫై రిపేర్ చేయడానికి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. అందరైతే కడుపు నిండా తిన్నారు. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందంట. బాగా చేసావు పెద్దమ్మ నువ్వు బిర్యానీ అనేసి చెప్పారు. మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తే 2 కడుపులు వస్తాయి మామూలుగానే మా పిల్లలకి. అలాంటిది ఇంకా ఆ రోజు చికెన్ బిర్యానీ కదా బాగా కుమ్మేశారు. మా బిట్టిగాడైతే నేను చికెన్ బిర్యానీ బాగా కుమ్మేశానని చెప్తున్నాడు. మా అక్క ఫుడ్ కలర్కి బదులు నెయ్యిలో పసుపు వేసి కలిపి దాన్ని ఫుడ్ కలర్గా యూజ్ చేస్తుంది. బయటివి అస్సలు తినదంట. బయట ఏదైనా సరే మా అక్క ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటుంది అనేసి చెప్తుంది.